బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వానలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇటు రాజధాని హైదరాబాద్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో బలహీనపడనుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బీహార్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రైట్, వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. మనం చూస్తున్నాము వర్షం అసలు కొన్ని రోజుల నుంచి ఆగట్లేదు. ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ లో మార్నింగ్ నుంచి వర్షం దంచి కొడుతుంది. ఇంకా ఈ వర్షం ఎన్ని గంటలు పడే ఛాన్స్ ఉందంటారు అరవింద్? ఎందుకంటే ఏదైతే అక్టోబర్ 3, 4, 5, 6 ఈ తేదీలో కూడా హైదరాబాద్ లో మరి తెలంగాణ చుట్టుపక్కల జిల్లాలో గానీ మరి తెలంగాణలో జిల్లాలు గానీ భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడతాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే భారీ వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. ఇది ఉత్తర వాయువు దిశగా కూడా ప్రయాణిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం పైన కొంచెం భారీగా ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకుంటే ఉదయం సమయం నుండి కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి ముసురు వాతావరణం లాగా కురుస్తుంది. మబ్బులు కూడా మేఘాకృతం అయ్యి ఇప్పటికే అదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు నేను కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 2 గంటల పాటు కూడా హైదరాబాద్ లో మరియు చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే వర్షం కంటిన్యూ అవుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలో మాత్రం జనగామ జిల్లా, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా అధికారులు జారీ చేసినట్టు ప్రధానంగా తెలుస్తుంది. మరియు హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఉదయం సమయం నుండి కూడా అటు పశ్చిమ జిల్లాలు అంటే సంగారెడ్డి, వికారాబాద్ లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా ఉదయం సమయం నుండి కుడుతుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు ఈశాన్య జిల్లాలో మహిబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం మరియు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది బలహీనపడి 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం మేఘాకృత వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అరవింద్, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకా రానున్న 3 రోజులు వర్ష సూచన ఉంది. అంటే అధికారులు ఏమన్నా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అరవింద్? అయితే రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నాయి కాబట్టి వాతావరణ అధికారులు ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల వారికి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం కొద్ది వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొద్ది వర్షానికే భారీ వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కూడా జలమయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రధానంగా తెలుస్తుంది. కానీ దీనికి అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే చూస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే డ్రైనేజ్ నీరు ఆగి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేయడం కానీ అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుగానే గ్రహించి అక్కడికి వెళ్లి త్వరితగతిన సహాయక చర్యలు చేయాలని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్ మాత్రం ఇప్పటికే హైదరాబాద్ లో కూడా భారీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆదివారం కాబట్టి ఎక్కువగా వీకెండ్ కాబట్టి అందరూ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగ కూడా
ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్ పెట్టాలి. అటు మ్యాన్ హోల్స్ దగ్గర కూడా ఓపెన్ చేసి వాటర్ పోవడానికి అక్కడ కూడా హెచ్చరిక బోర్డు కూడా పెట్టాలని కూడా ఇప్పటికే ప్రజలు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో కొద్ది వర్షానికే మరి నీరు చేరుతుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. అటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు హైదరాబాద్ అధికారులు, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముగ్గురు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కూడా ఇప్పటికే ప్రజలు కూడా కొంచెం కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.